బంగారయ్య శర్మ గారు మాకు బాగా ఆప్తులు. అందుకని వారిని నేను ఎప్పుడు పెద్దవారు అనుకోను. నేను, బంగారయ్య శర్మ గారు, బాచంపల్లి సంతోషకుమార శాస్త్రి గారు, మేము ముగ్గురం కూడా మంచి స్నేహితులం. అందులో వారు సనాతన ధర్మానికి చేస్తున్నటువంటి సేవ అంతా ఇంతా కాదు. శంకరాచార్యుల వారు అంటే బంగారయ్య శర్మ గారు, బంగారయ్య శర్మ గారు అంటే శంకరాచార్యుల వారు అన్నట్టుగా ఎక్కడా లేనటువంటి విధంగా శంకర జయంతి ఉత్సవాలు బ్రహ్మోత్సవాల్లాగా 10 రోజులు జరుపుతూ మహా ఉద్దండులైనటువంటి వారందరినీ కూడా ఏకీకృతం చేసి వారందరినీ కూడా తీసుకొచ్చి అనేకమైనటువంటి వ్యయప్రయాసలకు వచ్చి వారు శంకరాచార్యుల వారి యొక్క విషయంలో అంటే వారి యొక్క ప్రభ ఎవరు మళ్ళా తీసుకురావాల్సిన అవసరం లేదు కానివ్వండి. ఎలా అయితే కనుక మనకి నిప్పు కణిక మీద కాస్త నివురు గప్పినట్లయితే అది ఉప్పని ఊస్తే పైకి వస్తుందో అలా చేస్తున్నటువంటి వారు ఈ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బంగారయ్య శర్మ గారు అని చెప్పడంలో ఎంత మాత్రం సందేహం లేదు. వారు సార్థక నామధేయులు. వారు నిజంగానే బంగారం. ఆ బంగారం వారిదే అని చెప్పని గుర్తించి ఆ బంగారానికి మరింత తావినద్దుతున్నటువంటి మహాత్ములైనటువంటి వారు, మనందరికి కూడా ప్రాతస్మరణీయమైనటువంటి వారు శృంగేరి శ్రీచనులు. వారి యొక్క కృపను పరిపూర్ణంగా పొందినటువంటి మహాత్ములు వారు. అనారోగ్య కారణాల చేత వారు చాలాసార్లు నన్ను పిలిచినా కానీ అక్కడ దాకా నేను వెళ్ళలేకపోతున్నాను. ఇలా ఈరోజు వారిని కలవడం అనేది నిజంగా నాకు అదృష్టంగా భావిస్తున్నాను.